ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ గారి తరపున స్వర్ణాంధ్ర @2047 డాక్యుమెంట్ని ఈరోజు సభ ముందు పెడుతున్నాను. మనందరికీ తెలుసు 1995వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి, 25 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అనేది రాష్ట్రాన్ని ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని తీసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేసిన విషయం ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అందులో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా భాగస్వామ్యం అయ్యాను. అయితే ఆ రోజు కూడా అది చూసిన తర్వాత, ఎందుకంటే అప్పటి వరకు ఎంతోమంది రాష్ట్రానికి పరిపాలించిన, దేశానికి పరిపాలించిన ఇటువంటి విధానాన్ని ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు, ఆ ఆలోచన చేసినటువంటి సందర్భాలు కూడా లేవు అధ్యక్ష. ఫస్ట్ టైం విజన్ 2020 డాక్యుమెంట్ను ఒకటి తయారు చేసి ప్రజల ముందు పెట్టి అమలు చేయడానికి ఆ రోజు ప్రయత్నం చేసేటప్పుడు చాలామంది నమ్మలేదు. అయినా సరే ఆ రోజు ఏదైతే డాక్యుమెంట్ ప్రతి అక్షరం ఆ బుక్ ఈ రోజు చదివితే ఏ రోజు, ఏ నిమిషానికి, ఏ సంవత్సరం ఏమి జరగాలి అని చెప్పి డీటెయిల్గా రాసినటువంటి ఆ విజన్ 2020 డాక్యుమెంట్ 100% అమలు చేసి ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పదలుచుకున్నాం. మళ్ళీ రాష్ట్రం విడిపోయింది, గత 10 సంవత్సరాలు అయింది. విడిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అదే స్థాయిలో గాడిలో పెట్టాలని 5 సంవత్సరాలు ఆర్థికంగా చాలా సమస్యలున్నా, ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా, రాష్ట్రానికి రాజధాని లేకపోయినా సరే ఆయన యొక్క అనుభవాన్ని జోడించి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఒక ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళినటువంటి ఒక విషయం మనందరికి కూడా తెలుసు. దురదృష్టవశాత్తు 2019లో అలాంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత అసమర్థతతోనూ చేతకాకు ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు, తర్వాతైనా అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఈ రాష్ట్రం మీద కక్షగట్టి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం చేసి ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినటువంటి విషయం కూడా ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఇటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అచంచలమైన విశ్వాసం, ఒక అచంచలమైనటువంటి నమ్మకం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలన్న, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో అగ్రగామిగా